హాయ్ గైస్, వెల్కమ్ టు రాధి కథలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గర్ల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ నంబర్ 35లోకి వెళ్ళిపోదామా? మరి మీ అమ్మమ్మ నిన్ను తిట్టిందా అని అర్జున్ అడిగినప్పుడు, మా అమ్మమ్మ నన్నేం తిట్టదు, నేనే అప్పుడప్పుడు అమ్మమ్మని తిడుతూ ఉంటాను అంటూ అర్జున్కి తన అమ్మమ్మ గురించి చెప్తూ ఉంది శ్రావ్య. తను అలా అమ్మమ్మ గురించి చెప్పేటప్పుడు ఎంతో సంతోషంగా ఉండటం శ్రావ్య కళ్ళలో చాలా సంతోషాన్ని గమనించాడు అర్జున్. సరే అయితే, మొత్తానికి మీ అమ్మమ్మకి నువ్వు నా గురించి చెప్పేశావన్నమాట. ఏమని చెప్పావేంటి? వాడొక మొద్దోడు వేదవా, నా మీద పడి నా గురించి అస్సలు ఆలోచించకుండా చంపేశాడు అని చెప్పావా అని అడిగాడు అర్జున్. చీచీ, అలా ఎందుకు చెప్తాను నేను? నాకు నువ్వు చాలా అంటే చాలా సంతోషాన్ని ఇచ్చావు కదా. మా అమ్మమ్మ ఎప్పుడు నన్ను అంటూ ఉంటుంది, మంచిగా తలస్నానం చేసినప్పుడల్లా నా భుజాలు పట్టుకుని, ఇంతటి సుకుమారమైన వంటిని తాకటానికి ఆ రంగడికి అదృష్టం లేకపోయే. నా కడుపుని పుట్టాడు అన్న మాటే కానీ వాడికి ఒక్క మాట నేను చెప్పగలుగుతానా చెప్పు? ఆ రంగసాని ఇంటిలో ఏ రోజు అడుగుపెట్టాడో గాని ఆ సుందరి మాయలో పడిపోయాడు పిచ్చోడు. సరేలే అమ్మా, పోనీలే, నీకు మహారాజు లాంటి మగడొస్తాడులే. వాడు నిన్ను చక్కగా చూసుకుంటాడు చూడు, నువ్వు వాడితో సంతోషంగా సుఖంగా ఉంటావు అంటూ నాకు మెటికలు విరుస్తూ మరి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నీ గురించి చెప్పేసరికి మా అమ్మమ్మ చాలా అంటే చాలా సంతోషపడిపోతూ నాకు దిష్టి తీసేసి తలస్నానం చేపించింది. నా ఒంటి మీద అంటూ ఒక నిమిషం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఏమైంది చెప్పు, చెప్పకుండా ఎందుకు ఆగిపోయావు అన్నాడు అర్జున్ ఆమె వైపు చూస్తూ. ఏంటంటే నువ్వు అప్పుడు నా కాలుని గట్టిగా పట్టుకున్నావు కదా, అప్పుడు నువ్వు ఎంత బలంగా పట్టుకున్నావో తెలుసా? నువ్వు పట్టుకున్నప్పుడు నీ చేతి వేలు నా కాలు మీద అలాగే గట్టిగా నాకు నొప్పి పెట్టింది. అప్పుడు నాకు చాలా అంటే చాలా నొప్పి వేసింది. నేను నీ చేతిని విడిపించడానికి కూడా ప్రయత్నించాను, కానీ నువ్వు అస్సలు వదలటం లేదు. ఇంకా ఇంకా అలాగే గట్టిగా పట్టుకున్నావు కదా. అప్పుడు అమ్మమ్మ నాకు నలుగు పెట్టి స్నానం చేపించేటప్పుడు ఆ కాలికి ఉన్న మచ్చను చూసింది. వెంటనే నా మనవడు నిన్ను బాగా సుఖపెట్టాడా లేక బాధ పెట్టాడా అని నన్ను అడిగేసింది. అమ్మమ్మ నిజంగానే నాకు చాలా సంతోషం వేసింది నాకు తనతో ఉన్నప్పుడు అని నేను అమ్మమ్మతో చెప్పాను కూడా అంటూ శ్రావ్య వాళ్ళ అమ్మమ్మకు అర్జున్ గురించి చెప్పేస్తుంది. అప్పుడు అమ్మమ్మ, అప్పుడు మరి వాడు కూడా నీతోటి సంతోషపడ్డా అని నన్ను అడిగేసింది. ఏమో నాకు తెలియదు అమ్మమ్మ, నేను పొద్దున్నే లేచి వచ్చేసాను కదా అని చెప్పేశాను. నీతో సుఖపడకుండా ఎవడుంటాడు చెప్పు? వాడు చాలా అంటే చాలా సుఖపడ్డాడు అని నాతో చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు మా అమ్మమ్మ ఎందుకు అలా చెప్పింది అని. నేను వెంటనే అమ్మమ్మని అడిగాను, నువ్వెలా చెప్పగలుగుతున్నావు అమ్మమ్మ నాతోటి నిజంగా సుఖపడ్డాడు అని? నీకెలా తెలుసు అని నేను అమ్మమ్మని అడగగానే అప్పుడు అమ్మమ్మ, నా ఒంటి మీద 4-5 చోట్ల నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, నీ మీసాలు గుచ్చుకున్న చోట నా ఒంటి మీద ఎర్రగా కందిపోయింది కదా, అవి చూపించింది. ఇదిగో ఈ గుర్తులే వాటికి నిదర్శనం. వాడు నిన్ను సుకుమారంగా తాకుతూనే మరియు ఆనందంలో మునిగిపోయాడు అనటానికి ఇవే గుర్తులు అని మా అమ్మమ్మ నాతో చెప్పింది అంటూ శ్రావ్య కొంచెం సేపు మౌనంగా ఉంది, అర్జున్ వైపు చూడకుండా. వెంటనే అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, నిజమా? మీ అమ్మమ్మ నీతోటి ఇంత పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుందా అని అర్జున్ శ్రావ్యని అడుగుతూ మరొకసారి ఆమె గుండెల మీద వాడి మీసాలు గుచ్చుకునేలాగా ముద్దు పెట్టాడు. అద్రు అంటూ, అవును అద్రు, మా అమ్మమ్మ దగ్గర నేను ఏమి దాచను, ప్రతి ఒక్కటి చెప్పేస్తాను. మా అమ్మమ్మ కూడా నాకు అన్నీ చెప్తుంది, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని. నిజం చెప్పాలి అంటే ఆ రోజు రాత్రి నీ దగ్గరికి రావడానికి కూడా మా అమ్మమ్మ నాకు ఇచ్చిన ధైర్యమే అని చెప్పగానే, అవునా, మీ అమ్మమ్మ ఏం చెప్పిందేంటి నీకు అంత ధైర్యం వచ్చేలాగా అని అర్జున్ అడిగాడు శ్రావ్య భుజాన్ని నిమురుతూ. ఏం చెప్పింది అంటే, ఒకరోజు నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను కదా,
బాగా సుందరి మరియు రంగనాయకమ్మ నన్ను భలే బాధ పెట్టేశారు ఒకరోజు కూడా. ఆ రోజు అయితే నేను చక్కగా మా అమ్మ చనిపోయిన రోజు అని పూజ చేసుకున్నాను. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అని ఏడ్చేశాను కూడా. అప్పుడు రంగనాయకమ్మ గట్టిగా ఆ రోజంతా నన్ను వర్షంలోనే నిలబెట్టేసింది. నా కళ్ళ ముందే సుందరిని రంగనాయకమ్మ చాలా అంటే చాలా మంచిగా రెడీ చేసేసింది. సుందరికి పూలు పెట్టింది. మా అమ్మ బీరువాలో నుంచి మంచి చీరలు తీసేసి సుందరికి కట్టింది. అవి మా అమ్మవి కదా, నాకు నేను కట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది సుందరి కట్టుకుంటుంటే. ఒకటేమో నాకు భలే ఇష్టం అది. మా అమ్మ కట్టుకున్నప్పుడు చాలా బాగా అందంగా ఉంటుంది మా అమ్మ. నేనెప్పుడు మా అమ్మ వీపు మీదే నా 2 చేతులు వేసి మా అమ్మతోటి కబుర్లు చెప్పుకుంటూ ఉండేదాన్ని. దానిని ఒక్కొక్కసారి నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా పక్కనే పెట్టుకుని మా అమ్మ నాతోనే ఉంది అనుకుని పట్టుకొని పడుకునేదాన్ని. అది మా తాత శబరిమల వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడంట మా అమ్మ కోసం. మా అమ్మ అది కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ చీరని కూడా నా నుండి లాక్కుంది. చాలా బాగుంటుంది అద్రు అది. ఆ రోజు ఆ చీరని కట్టుకొని రంగతోటి తను ఏదేదో చేసేస్తూ ఉంది. నాకు నిజంగా రోజు అసలు భలే ఏడుపు వచ్చేసింది. నేను కళ్ళు మూసుకుంటే నోరు మూసుకొని కళ్ళు తెరిచి చూడు అని రంగనాయకమ్మ నాతో చెప్పింది. ఈరోజు నీకు కూడా ముహూర్తం పెట్టాలి. నువ్వు ఇప్పుడు అన్నీ నేర్చుకోకపోతే నీకు ప్రభాకర్తో మాత్రమే కాదు, నా ఇంటికి వచ్చిన ప్రతి మగాడితోటి నీ కన్నెరకం చేపిస్తాను అని చెప్పింది అద్రు. నాకు తను చెప్పిన మాట అర్థం కాలేదు, కానీ ప్రభాకర్ లాగా ప్రతి మగాళ్ళతోటి నన్ను పండు పెడుతుంది అని మాత్రం అర్థమైంది రంగనాయకమ్మ అలా చెప్పేసరికి. ఆ రోజు నేను మొదటిసారి వాళ్ళకి చెప్పకుండా ఇంకా భయంతో అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మమ్మ నన్ను అడిగింది, ఏంటి ఇప్పుడు వచ్చావు అని. అమ్మ గుర్తుకొచ్చింది అమ్మమ్మ అని చెప్పేశాను. ఇక మరుసటి రోజు సాములు వస్తారు కదా, అదే కాటి కాపరోళ్ళు ఉంటారు కదా ఊరికి వచ్చేవాళ్ళు. ఒక పెద్ద శంఖం ఊదుకుంటూ అచ్చం శ్మశానంలో ఉండే వాళ్ళలాగా ఉంటాడు అతను. అతను వస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. అతనికి ఇంటి ముందు వచ్చి అడిగినప్పుడు మేము డబ్బులు కానీ బియ్యం కానీ ఇవ్వాలి. అమ్మమ్మ నన్ను భయమేస్తుంది అని చెప్పినా కూడా వెళ్ళి అతనికి బియ్యం ఏమని చెప్పింది ఆ రోజు. అతను నా దగ్గర బియ్యము డబ్బులు ఇంకా కొన్ని అమ్మమ్మ ఇచ్చినవన్నీ తీసుకుంటూ సంచిలో వేసుకున్నాడు కదా. వేసుకున్నాక ఏదో అతని సంచిలో నుండి ఒక విభూది తీసి నా నుదిరికి పెట్టేశాడు. ఈమెకి 2 మగాళ్ళు. ఒకడు ఆమె జీవితాంతం తోడుగా ఉండి కష్టాల బారి నుండి తప్పిస్తూ ఉంటాడు. ఇంకొకడు ఆమె కోరికలన్నీ తెలుసుకొని ఆమెకి సుఖాన్నిప్పిస్తాడు అంటూ అతని చేతిలో ఉన్న డమరుకాన్ని మోగించుకుంటూ వెళ్ళిపోయాడు. అమ్మమ్మ త్వరగా అతని దగ్గరికి వెళ్ళి, సామలోరు ఏంటయ్యా మీరు చెప్పేది? నా మనవరాలు పెళ్ళి అయిపోయింది కదా, కానీ దాని మొగుడు అసలు దాని గురించి పట్టించుకోడు కదా, మరి మీరేమో కష్టాల బారి నుండి తప్పిస్తాడు అని చెప్పేశారు అని అడిగింది. ఒక్కసారిగా ఆయన నా వైపు వెనక్కి తిరిగి చూశాడు. అలా చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. అతను నా వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు కూడా. అవును, నువ్వు అనుకునేవి నువ్వు చూసేవి ఏది నిజం కాదు ఈ లోకంలో. నువ్వు తలవనివి నువ్వు ఊహించినవి జరగటం మాత్రమే చూస్తావు. చింతించకు, నీ మనవరాలికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మంచి రోజులు ఒక అబ్బాయి తనకి తీసుకురాబోతున్నాడు అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు చూసావా అద్రు, గాలిలో ఒక్కసారిగా ఆకులన్నీ పైకి ఎగిరి అసలు అతన్ని మనం చూడలేకపోయేంతగా దుమ్ముగా వచ్చేసింది ఊర్లో అంతా. ఆ గాలికి అమ్మమ్మ నేను కళ్ళు మూసేసుకున్నాము. అమ్మమ్మ ఇంకా ఆ సాములోరుని ఏదేదో ప్రశ్నలు అడగాలి అనుకుంది, కానీ ఇంకెక్కడ సాములోరు? ఆ గాలి దెబ్బకి కళ్ళు మూసుకున్నాం కదా. కళ్ళు తెరిచేసరికి అక్కడ సాములోరు లేరు అని చెప్పగానే అర్జున్ ఆ మాటల్ని వింటూ చిన్నగా నవ్వుతూ, అంటే సాములోరు చెప్పిన ఆ అబ్బాయి నేనే అని నువ్వు నమ్ముతున్నావా? ఇలాంటివి నమ్మకూడదు చెల్లి, బాలేదు అసలు. పొట్టకూడి కోసం వాళ్ళేదో అలా ఇంటి దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. వాటన్నిటినీ నమ్మేసి మనం ఏదేదో ఊహించుకుని తప్పుదారిలోకి పోకూడదు అని చెప్పాడు. నీకేం తెలియదులే అద్రు, అతను సంవత్సరానికి ఒకసారి వస్తాడు. మరలనే అందరింట్లో ఏమిచ్చినా తీసుకోడు, సంవత్సరంలో ఒక్కరింట్లోనే తీసుకుంటాడు. ఆ సాములోరు ఆ సంవత్సరం మా ఇంటికే వచ్చాడు. ఇక అతను వెళ్ళినప్పటి నుండి మా అమ్మమ్మ చాలా సంతోషపడిపోయింది, నా జీవితంలో ఇంకొక మగాడు ఉన్నాడు అని.
నాకెప్పుడు ఇంకా అప్పటి నుండి చెప్తూనే ఉంటుంది, నువ్వు బాధపడకు, తప్పకుండా నేను చూసుకోవటానికి ఒక మంచి మహారాజు వస్తాడులే చూడు, అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ జీవితం ఇలా వృధా కాకూడదు, నీకు ఒక మంచి మగాడు దొరకాలి అని మా అమ్మమ్మ నాతో ఎప్పుడు చెప్తూ ఉంటుంది. అదే గుర్తుకు వచ్చింది ఆ రోజు. నేను నీతో వచ్చేసాను కదా, ఆ మాట గుర్తు రాబట్టి నేను ధైర్యంగా నీతో వచ్చాను. ఎందుకో నాకు నిన్ను చూడగానే ఫస్ట్ కొంచెం భయం వేసింది, నువ్వు మంచోడివా కాదా అని. కానీ తర్వాత ఎందుకో నాకు బాగా నచ్చేశావు. ఇక నువ్వు మంచోడివైనా కానీ చెడ్డోడివైనా కానీ నీతో ఉండాలి అనిపించింది అని శ్రావ్య చెప్తుండగానే అర్జున్ ఆమె చేతి వేళ్ళలోకి అతడి చేతి వేలు పోనిస్తూ, అయినా నేను ఒకవేళ చెడ్డవాడిని అయిపోతే ఏం చేసేదానివి అని అడిగాడు. హాయ్ గైస్, 35వ ఎపిసోడ్ అయిపోయింది. 36వ ఎపిసోడ్ కూడా ఇప్పుడే వినేద్దాం. మీరు రెడీ కదా? సరే, ఇక 36వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, మరి నువ్వు మంచివాడివి అద్రు, అది నాకు చూడగానే తెలిసిపోయిందిలే. అయినా నేనేం చేస్తాను, నేనే కదా నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నాకు కావాలి అని. ఏదైనా కూడా నేను ఒప్పుకుంటాను. అయినా కూడా మన లోకంలో అసలు మంచి చెడ్డవారు అంటూ ఎవరు ఉండరు, అందరూ మంచి మనుషులే. కాకపోతే కొంతమంది కొన్నిసార్లు తప్పులు చేస్తూ ఉంటారు అంతే. నువ్వు ఎలాంటి వాడివైనా సరే నాకు నచ్చావు కదా, అందుకని నేను నీ దగ్గర పడుకోవాలి అనుకున్నాను. నిజంగా చెప్పాలి అంటే నువ్వేమి అనుకున్నంటే ఒకటి చెప్పనా, నాకు నిజంగా నీ దగ్గర పడుకోవాలి అని చాలా అనిపించింది. మా అమ్మమ్మ నాతో చెప్పిన, ఆ సాములారు చెప్పిన మా రాజువి నువ్వే అనిపించింది నాకు మొదటిసారి నిన్ను చూసినప్పుడు. కానీ ఆ రాత్రి నువ్వు మొదటిసారి నన్ను ఈ రూమ్కి తీసుకువచ్చినప్పుడు నువ్వేం భయపడకు, పడుకో, నేనేం నిన్ను చేయను అని చెప్పావు కదా. అలా నువ్వు వద్దు వద్దు అని చెప్పావు కదా, అప్పుడు కొంచెం దిగులేసింది. నిజంగా రంగాలాగే నన్ను నువ్వు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావేమో అనిపించింది. రంగనాయకమ్మ మరియు సుందరి చెప్పినట్లు నేను దేనికి పనికిరాని అమ్మాయిని అనిపించింది. నన్ను ముట్టుకోవటానికి కూడా ఎవరికైనా భయం అంట. ఆ మాట నన్ను రోజు సుందరి వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకు ఆ మాట అన్నప్పుడు కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. నేను పాపిష్టిదాన్ని అంట, అందుకే మా అమ్మ చచ్చిపోయింది అంట, నన్ను అందుకే ఎవ్వరు ముట్టుకోరంట. అందుకనే నా మీద జాలితో ప్రభాకర్ నిన్ను ఎలాగో చూసుకుంటాడు అంటే నీకు రోగం వచ్చి నువ్వు వేషాలు వేస్తున్నావే అని రంగనాయకమ్మ నాతో అనింది. నిజంగానే నాకు కొంచెం భయం కూడా వేసింది అద్రు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నా దరిద్రం, నా శాపం నీకు తగులుతుందేమో అని అంటూ చిన్నగా తలదించుకుంది శ్రావ్య. తను అలా చెప్పగానే అర్జున్ చిన్నగా ఆమె చెంప మీద కొడుతూ, నీకు ఇందాకే చెప్పాను కదా, అలా అనుకోకు. నువ్వు కూడా నా జీవితానికి అసలు ఎటువంటి స్వార్థం ఆలోచించకుండా వచ్చావు. నన్ను అలాగే చూసుకున్నావు కూడా. నీ పాటికి నువ్వు ఆ రోజు రాత్రి సుఖపడి వెళ్ళిపోకుండా, నన్ను సుఖపెట్టి వదిలించుకోకుండా నా దగ్గర ఒక చిన్న పాపలా ఒదిగిపోయావు. అలాగే నన్ను కూడా ఒక బుజ్జిబాబులాగా నీ ఒడిలో పెట్టుకుని లాలించావు. నీకు తెలుసా, నువ్వు అసలు నీకు తెలియకుండానే నాకు ఒక అమ్మలాగా అయిపోయావు తెలుసా. ఆ రోజు నేను నిజంగా మొదటిసారి అంత ప్యాంపరింగ్ చూశాను. నువ్వు నిజంగా నన్ను ఎలా చూసుకున్నావు అంటే ఒక చిన్న బుజ్జిగాడిలాగా, ఒక చిన్న బాధ వచ్చినా, ఒక చిన్న నొప్పి కూడా నాకు తగిలితే నువ్వు తట్టుకోలేవు అన్నంతగా చూసుకున్నావు. మరలా పొద్దున్నే నిద్ర లేచేసి నీ పాటికి నువ్వు వెళ్ళిపోకుండా నా గురించి ఆలోచించి నా కడుపు నిండా భోజనం పెట్టావు. అలా ఎవరు చూస్తారో చెప్పు. ఒకరి కడుపు ఆకలి వాళ్ళు చెప్పక ముందే తెలుసుకొని అడిగే ఆడది ఇక జన్మలో ఎప్పటికీ వాళ్ళకి దురదృష్టవంతురాలు కాలేదు. అర్థమైంది కదా. అడగకుండానే నాకు నీ అందాన్ని మొత్తం ఇచ్చేశావు. అడగకుండానే నాకు అమ్మగా అన్నీ తినిపించావు. అడగకుండానే నాకు అమాయకురాల్లాగా నాలో తెలియని ధైర్యాన్ని నింపేశావు. నీకొకటి తెలుసా చెల్లి, నువ్వు బాధపడకు. నేను నిజంగా అయితే నిన్ను బాధ పెట్టాలని అస్సలు చెప్పడం లేదు. కానీ నా మనసులో ఇప్పుడు నిజంగా ఇంకొకరున్నారు తెలుసా. అది నీకు చెప్పకపోతే నువ్వు మళ్ళా బాధపడతావు. రంగాలాగా నేను కూడా నిన్ను పట్టించుకోవట్లేదు, లేదంటే వేరొకరితో ఉంటాను అని ఫీల్ అయిపోతూ ఉంటావు కదా. రేపు ఫ్యూచర్లో తెలిస్తే అందుకే చెప్పాలనిపించింది అని అర్జున్ శ్రావ్యతో చెప్పగానే, నాకు తెలుసు నీ మనసులో ఇంకొకరు ఉన్నారు అని,
అంటూ ఆమె చేతిని అర్జున్ నడుం చుట్టూ గట్టిగా వేసి చుట్టి పట్టుకుని అతని భుజం మీద పడుకుంది. అవునా, నీకెలా తెలుసు నా మనసులో ఇంకొకరున్నారని అని అడిగాడు అర్జున్ ఆమె చేతి వేళ్ళని అతని చేతిలోకి తీసుకుంటూ. ఎలా అంటే ఆ రోజు నువ్వు కొంచెం నాతోటి కొంచెం కొంచెం కాదులే, చాలా కాదులే, కొంచెం బాగా కోపంతో చేసేసావు కదా ఒకసారి. అప్పుడు నువ్వు నేహా నీకు కావాల్సింది ఇదే కదా, తీసుకో తీసుకోవే అని అరుస్తూ ఉన్నావు. అప్పుడు నాకు ఫస్ట్ బాధేసింది. ఆ తర్వాత అవును కదా, నేను పడుకొని ఉన్నా కూడా నా మనసులో కూడా రంగా ఉంటాడు కదా, ఎంత కాదనుకున్నా ఏదో ఒక క్షణంలో తను గుర్తుకు వస్తాడు కదా, అలాగే నీకు కూడా నిన్ను బాధపెట్టిన అమ్మాయి ఎవరో ఉన్నారులే అనిపించింది. అయినా కూడా నేను నీకు సొంతం అవ్వాలి అని అనుకోను. నేనైతే అనుకున్న దగ్గరయ్యాను, కానీ నువ్వు నా సొంతం అవుతావు అని నేనేం అనుకోలేదులే అని చెప్పగానే అర్జున్ ఒక్కసారిగా ఆమెని గట్టిగా హత్తుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. సారీ చెల్లి, అలా నిజానికి చేసి ఉండకూడదు. నిజంగా నేను చాలా అంటే చాలా వరస్ట్ ఫెలోని. నువ్వు అనుకున్నంత మంచివాడిని కాదు. ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని ఇంకొక అమ్మాయి దగ్గర ఇలా రావటం తప్పే. కానీ నాకెందుకో ఆ రోజు నిన్ను చూడగానే ఇన్నోసెంట్గా అనిపించేశావు. అక్కడ అలా ఒంటరిగా నిలబడేసరికి ఎందుకో అక్కడ నువ్వు ఉంటే సెట్ కావు అనిపించింది. మరొకటి ఏంటంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమెతో అప్పుడే కొంచెం గొడవ అయిపోయింది. తనంటే నాకు నిజంగా చాలా ఇష్టం, చాలా చాలా అంటే ఇష్టం. ఇప్పటికి కూడా ఆమె మీద ఇష్టమే ఉంది. కానీ తను నన్ను హర్ట్ చేసింది. మొదటిసారి నాకు తన మీద కోపం వచ్చింది. ఆ కోపాన్ని నేను ఆ రోజు ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. తను నన్ను ఏదైతే అనిందో ఆ మాటలన్నీ నా మనసులో పిచ్చివాడిని చేసేశాయి. సో అందుకనే ఒక మృగంలాగా నీ దగ్గర ప్రవర్తించినట్టున్నాను. తన మీద ఉన్న కోపంతో నేను నీకు దగ్గరయ్యాను. సారీ, ప్లీజ్, రియల్లీ సారీ. అలా ఒక ఆడదాన్ని యూజ్ చేసుకోకూడదు. కానీ నేను నీతో గడిపిన క్షణాన్ని మాత్రం అస్సలు తప్పుగా అనుకోవటం లేదు. నేను నిన్ను ఇష్టపడ్డాను. ఆ రాత్రి నేను నిన్నుగా ఫీల్ అయ్యాను. నిజంగా 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 నేను నీ ఒంటిని ఫీల్ అయ్యాను. అది అద్భుతం. అసలు నువ్వు ఎలా అంటే ఒక ఊహించని చెప్పలేని ఒక అద్భుతాన్ని నాకు చూపించావు. ఇది మాత్రం నిజం, ఎప్పటికీ మర్చిపోకు అంటూ ఆమెను నుదిటి మీద, బుగ్గల మీద, ఆమె ముక్కు మీద ముద్దులు పెట్టేశాడు అర్జున్. శ్రావ్య అతను చెప్పిన మాటలను వినేసి చాలా మురిసిపోయింది. అతనికి ఆమె నచ్చింది అనే మాట ఆమె చెవులకి చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ జీవితంలో ఒక మగాడికి పూర్తిగా తన సంతోషాన్ని ఇచ్చింది అనే మాట ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది తన శరీరానికి. నిన్నటిదాకా నేను దేనికి పనికిరాను, ఎవరికి పనికిరాను అనుకున్న ఆమెకి అద్రు కోసం ఏదైనా చేసేయాలి అనిపిస్తోంది తనకి. అద్రు, నాకు నువ్వు నచ్చావు. నీ జీవితంలో పూర్తిగా నేను ఉండకపోయినా నీతో కలిసి ప్రతిసారి నాకు నువ్వు చాలా బాగా నచ్చావు. నువ్వు నా వాడివి అని అనిపిస్తోందిగా. నాకు తెలుసు నువ్వు నా వాడివి కాదు అని. అయినా కూడా మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఈ అనుభూతి నాకు చాలా బాగా నచ్చింది అని ఒక చిన్న పాపలాగా వాడి మీద పడుకుంది. అర్జున్ తనని పైకి లాక్కుంటుంటే, సరే కానీ ఇప్పుడు నీకు కడుపులో నొప్పి ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పుడు నొప్పి చాలా తగ్గింది. మొదట వచ్చినప్పుడు 2 గంటలు చాలా ఎక్కువ వస్తుంది. ఒకసారి పడుకొని నిద్ర లేచానంటే కొంచెం తగ్గిపోతుంది. నువ్వు చాలా నాకు సేవ చేస్తున్నావు ఎందుకు? నాకెప్పుడు ఇలా ఎవరు సేవ చేయలేదు అని శ్రావ్య అర్జున్ వైపు చూస్తూ అడిగింది. ఇవేమీ సేవలు కాదులే, జస్ట్ కన్సర్న్ చూపించానంతే. సరే కానీ కొంచెం సేపు వచ్చుంటావా? నేను ఫుడ్ ఆర్డర్ చేస్తాను, అది వచ్చేదాకా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ ఆమెని తన భుజం మీద పడుకోబెట్టుకొని జోకొట్టాడు. శ్రావ్య కూడా అలాగే కొంచెం సేపు కళ్ళు మూసుకొని నిద్రపోయింది. అర్జున్ అప్పుడు మొబైల్ తీసుకొని హోటల్ అతనికి ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసేశాడు. ఇక ఫుడ్ ఆర్డర్ చేసినాక ఒక 1 అవర్కి వాళ్ళ రూమ్ బెల్ మోగింది. అర్జున్ జాగ్రత్తగా శ్రావ్యను పక్కకు పడుకోబెట్టాడు. తనని అలా జరపగానే శ్రావ్య వెంటనే లేచేసింది. ఇక తన వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రాగానే ఇద్దరు చక్కగా అలాగే బెడ్ మీద ఫుడ్ అంతా పెట్టుకుని ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. అంటూ అర్జున్ తను తినబోతూ ఒక ముద్దని శ్రావ్యకి పెట్టబోయాడు. నేను తింటాలి అద్రు, నువ్వు తిను అని శ్రావ్య అనగానే అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, ఓయ్ ఆపట్టు, ఇలా నా చేత్తో తినిపించుకునే భాగ్యం ఎవరికి దక్కుతుంది చెప్పు? నేను అసలే ఎవరికి ఇలా పెట్టను అంటూ శ్రావ్యకి 2 ముద్దలు తినిపించాడు.
ఇక తను కూడా తినేశాడు. సరే గాని మీ అమ్మమ్మ ఫోన్ నెంబర్ లేదా అని అడిగాడు. మా అమ్మమ్మది లేదు కానీ అమ్మమ్మ పక్కనే మా పిన్ని ఉంటుంది. మా పిన్ని కూతురు నెంబరు నా దగ్గర ఉంది. ఆ బ్యాగ్లో ఒక చిన్న పుస్తకం మీద రాసుకున్నాను అని చెప్పింది. శ్రావ్య అలా తింటూ ఉంటే అర్జున్ తినేసి తన బ్యాగ్ని తీసుకున్నాడు. తన బ్యాగ్లో ఉన్న పుస్తకం కోసం చూశాడు. శ్రావ్య బ్యాగ్ ఓపెన్ చేయగానే డబ్బులు చాలా ఉన్నాయి. ఒక 2 500 నోట్లు కట్టలు ఉన్నాయి. తనకి ఆశ్చర్యం వేసింది. ఇంత డబ్బు శ్రావ్య దగ్గర ఎందుకుంది అని. ఒకవేళ తను ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకుని డబ్బులు ఎన్ని తెచ్చుకుందా అనుకుని మరలా తన పర్సనల్ విషయంలో తనని ఏమీ అడగాలి అని అనుకోలేదు. ఇక వెంటనే ఆ బ్యాగ్లో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చాడు. ఇక ఆ పుస్తకంలో శ్రావ్య చూపించిన ఫోన్ నెంబర్ చూస్తూ దానికి డయల్ చేశాడు. ఆపోజిట్ కాల్లో నుండి హలో ఎవరు అంటూ ఒక అమ్మాయి మాట్లాడింది. హాయ్ గైస్, ఇక్కడితోటి 36వ ఎపిసోడ్ ముగిసింది. ఇంతకీ కాల్ లిఫ్ట్ చేసిన అమ్మాయి ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే. మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చితే మీరు మా ఛానల్ మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. అది మంత్లీ 59 రూపీస్ ఉంటుంది. పే చేస్తే మీరు నా మెంబర్స్గా జాయిన్ అయిపోతారు. మరియు మీకు ఏదైనా ఎపిసోడ్ నచ్చితే థ్యాంక్స్ అనే ఆప్షన్ని కూడా ఇవ్వచ్చు. దానివల్ల మా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతిసారి మిమ్మల్ని లైక్ చేసి కామెంట్ చేసి చేయమని ఎందుకు చెప్తున్నాము అంటే మేము ఎంతో కష్టపడి చేస్తున్న ఈ వీడియో ₹1 వస్తుందనే కదా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసేది. మీరు చేసే ఒక్క లైక్ కామెంట్ వల్ల మాకు 30 పైసలు వస్తాయి. అంటే 100 మంది లైక్ చేస్తే ₹3 వస్తాయన్నమాట. అది కూడా గ్యారంటీ ఉండదు. మీరు ఫుల్ ఎపిసోడ్ చూస్తే మాత్రమే అది. సో ఆలోచించండి. మీరు 1000 మంది మీరు చూస్తే మాకు ₹30 వస్తాయి. మరి మేము ఎంత కష్టపడితే ఒక వీడియో వస్తుంది. ఒక స్టోరీని రాయాలి, చాలా ఆలోచించాలి, సరికొత్తగా ఉండాలి, అది మీ ముందుకు తేవాలి. ఆడియో ఇచ్చేటప్పుడు ఫ్యాన్స్ మరియు ఏసీ సౌండ్ కూడా ఉండకూడదు. ఈ ఎండాకాలంలో ఎంత కష్టమో ఆలోచించండి. అన్నిటినీ ఆఫ్ చేసి కష్టపడి మేము ఆడియో చేయాలి. ఇది కూడా ఏదో టైం పాస్ చేయటం కాదు, ఒక జాబ్లా ఫీల్ అయ్యి ప్రతిరోజు మీకోసం మేము ఎపిసోడ్స్ని అందించాలి. ఒక్కోసారి టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మీరు అది చూసే ఉంటారు. కొన్నిసార్లు సౌండ్స్ రాకుండా ఉండటం. మరి ఇంటి పని చేసుకుంటూ అన్నిటిని చూసుకుంటూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తే మీరు చేసే దానివల్ల యూట్యూబ్ మరికొంతమందికి మా సిరీస్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. సరే, ఇక సోది చెప్పి మీ టయాన్ని వేస్ట్ చేయను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ఉంటాను. బాయ్. సిరిలో తడిసి తాళమై వినిపించావు చెలి, నా చెలి. తలపుల్లో తడి చీర చుట్టుకొని నిన్ను గట్టి